Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ టైమ్ సిరీస్ అనాలిసిస్లో సెకండ్ వీడియో లెసను మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్ బై డిఫరెంట్ మెథడ్స్ మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ ట్రెండ్ని మెజర్ చేయడానికి 4 మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్, వాటి యొక్క మెరిట్స్, డిమెరిట్స్ ఇట్లాంటివి ప్రీవియస్ క్వశ్చన్తో పాటే చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ పొద్దున ఈరోజు చెప్పిన లెసన్లో మనము టైమ్ సిరీస్ కాంపోనెంట్స్ చూసాము. వీటిలో రెగ్యులరు, ఇర్రెగ్యులర్ని మనం 2 పార్ట్స్గా చేసుకోవచ్చు. రెగ్యులర్ అనే వర్డ్ వచ్చిందనుకోండి, సిస్టమాటిక్ వేరియేషన్స్ అన్నాయనుకోండి, మన ప్రాబబిలిటీ ఎంటర్ అయిపోతుంది. కాబట్టి ఈ రెగ్యులర్లో మళ్ళీ 2 రకాలు, లాంగ్ టర్మ్ని మెజర్ చేసేదానికి ఉంది ట్రెండ్, షార్ట్ టర్మ్ని మెజర్ చేసేదానికి సీజనల్, సైక్లికల్ ఉన్నాయి. మనకు సిలబస్లో జనరల్గా డిగ్రీ వాళ్ళకంతా కూడా మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్, మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ ఇండిసెస్ మాత్రమే ఉంటుంది. సైక్లిక్ అనేది అడ్వాన్స్డ్గా ఉంటుంది. మనకు ఇందులోనే ఇక్కడ వరకే సిలబస్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఫస్ట్ ట్రెండ్ అంటే ఏమి, ఇట్ ఈస్ షోయింగ్ లాంగ్ టర్మ్ మూమెంట్, ఇట్ ఇండికేట్స్ గ్రోత్ ఆర్ డిక్లైన్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఫోర్కాస్టింగ్ పాలసీ డెసిషన్స్ అండ్ రిమూవ్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ది డేటా. ఇది మెజర్మెంట్ అంటే. మనము ఇక్కడ 4 రకాలైన మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రాఫికల్ మెథడ్ అంటాము, ఫ్రీ హ్యాండ్ మెథడ్ అని కూడా అంటారు, మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్, మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్, మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. ఈ 4 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 బై 1 ఒక్కొక్క మెథడ్ చూద్దాము. ఇక్కడ ఏం చేయాలంటే, గ్రాఫికల్ మెథడ్లో జస్ట్ మనకు డేటా ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది టైం ఉంటుంది, ఎక్స్ టైం ఉంటుంది, వై అనేది వాల్యూ, ప్రొడక్షన్ కానీ, సేల్స్ కానీ, టెంపరేచర్ కానీ, ఇలా ఏదైనా ఉంటుందన్నమాట. ఈ వాటిని మనము డేటాని ప్లాట్ చేసేయాలి. ఎక్స్ యాక్సిస్లో మనకి ఇచ్చిన టైంని ప్లాట్ చేయాలి. తర్వాత వై యాక్సిస్లో ఇచ్చిన వేరియబుల్ని ప్లాట్ చేయాలి. మనము ప్లాట్ చేసిన తర్వాత XY కోఆర్డినేట్స్ ప్లాట్ చేసిన తర్వాత స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్తో వాటిని యాడ్ చేస్తే మనము ఒక లైన్ అనేది వస్తుంది ఇలాగా. ఇది మనకు ట్రెండ్ని ఇస్తుంది. ఇంక్రీజింగా, డిక్రీజింగా అనేది ఒక క్రూడ్ మెజర్ అనేది ట్రెండ్ని మెజర్ చేయడానికి ఇలాగా మనకు ఫ్రీ హ్యాండ్ మెథడ్ అంటారు దీన్ని. ఇది మనము ఒక్కొక్కరు వాళ్ళ చేతితో గీసేదాన్ని బట్టి కొంచెం పైకి, కిందకి, పక్కకి అలా వెళ్ళొచ్చు. కాబట్టి దీని మెరిట్స్ ఏమంటే, ఇట్ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ, సులభంగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లీనియరా లేదా కర్వీ లీనియరా అనేది మెజర్మెంట్ మనకు తెలిసిపోతుంది. క్విక్ విజువల్ అండర్స్టాండింగ్, చూడంగానే మనకు వెంటనే ఒక అవగాహనకు రావడానికి ట్రెండ్ మీద ఇది ఉపయోగపడుతుంది. ఇది హైలీ సబ్జెక్టివ్, మ్యాథమెటికల్ బేసిస్ ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకు పటాలు గీయడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ పర్సన్స్ మే గెట్ డిఫరెంట్ ట్రెండ్స్ నాట్ సూటబుల్ ఫర్ ఫోర్కాస్టింగ్. తర్వాత మనకి ఏం జరుగుతుంది అనేది, ఫోర్కాస్టింగ్ అనేది ఈ ఫ్రీ హ్యాండ్ కర్వ్ చేయి అట్టుపోతే మనకు కరెక్ట్ అక్యురేట్ వాల్యూస్ రావు. కాబట్టి దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్, నీడ్ అబ్జెక్టివ్ అండ్ కన్సిస్టెంట్ మెథడ్. అందుకని నెక్స్ట్ మెథడ్కి వెళ్దాము. ఇది సెమీ యావరేజెస్ మెథడ్. ఇక్కడ మొత్తము ఇచ్చిన డేటాని 2 భాగాలుగా చేసేస్తాం, 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తాము. ఒక్కొక్క భాగానికి యావరేజ్ అంటే మీన్ సపరేట్గా కనుక్కుంటాము. మనకు 2 మీన్ వాల్యూస్ వస్తాయి, వాటిని ప్లాట్ చేస్తాం అనమాట గ్రాఫ్లో. ప్లాట్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఈచ్ గ్రూప్ సపరేట్లీ, జాయిన్ దెమ్ టు గెట్ ఏ ట్రెండ్ లైన్. అది మనకు ట్రెండ్ అవుతుంది. ఇది కొంచెము స్పెషల్ కేసు ఒకటి ఉంది. మనకు 8 వాల్యూస్ ఉన్నాయనుకోండి, 8 సంవత్సరాలు, మొదటి 4, రెండవ 4 ఒక గ్రూప్గా తీసుకోవచ్చు. అదే 7 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, మొదటి 3 ఒక గ్రూపు, 2, 3 ఒక గ్రూప్ తీసుకోవచ్చు. ఆ నాలుగవ వాల్యూ అనేది ఒమిట్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఆడ్ ఇయర్స్ వచ్చినప్పుడు ఒమిట్ ది మిడిల్ ఇయర్. ఇక్కడ నేచర్ ఏమంటే, ప్రొడ్యూసెస్ స్ట్రీట్ లైన్ ట్రెండ్, కొంతవరకు స్ట్రేట్ లైన్ ట్రెండ్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ మనం 5 సంవత్సరాలు తీసుకున్నాము. 5 సంవత్సరాలు, 1వ సంవత్సరం వాల్యూ 10, అలాగా వాల్యూస్ తీసుకున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ హాఫ్లో మనము ఆడ్ కాబట్టి ఈ మిడిల్లో ఉండేది 3కి ఉండే వాల్యూస్ ఒమిట్ చేశాను. ఈ 10కి 20కి మీన్ తీసుకుంటే 15, 40కి 50కి 45 అనేది వచ్చింది. కాబట్టి మనము X1 అయినప్పుడు మనము 15 అనేది చూసాం అనమాట. కాబట్టి ఇక్కడ 15, 2కి 15, 2కి 15, అలాగే 4కి 45, దీనికి నేరుగా 2కు నేరుగా, వీటి మిడిల్ పాయింట్స్ దగ్గర ఇక్కడ తీసుకున్నాము. 2కి 45కి మనకు ఈ రకంగా ఒక
ఇది లైన్ అనేది వచ్చింది. ట్రెండ్ లైన్ అబ్టైన్డ్ బై జాయినింగ్ యావరేజెస్. ఇది ఒక మెథడ్ అనమాట. దీన్ని మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్ అంటారు. ఇట్ ఈజ్ సింపుల్ అండ్ ఆబ్జెక్టివ్. ఇట్ ఎలిమినేట్స్ కొంతవరకు మనిషి చేత్తో గీసేదానికన్నా పర్సనల్ బయాస్ని ఇది ఎలిమినేట్ చేస్తుంది. ఎందుకంటే మనం గ్రూపులుగా ఉన్నాము, సింపుల్ మ్యాథమెటిక్స్ యూస్ చేస్తాం కాబట్టి ఈజీ టు కంప్యూట్. బట్ ఓన్లీ 2 యావరేజెస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇక్కడ ఇగ్నోర్స్ డీటెయిల్ ఫ్లక్చుయేషన్స్. డేటాలో ఏమన్నా ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంటే వాటిని వివరంగా దీన్నేమి అజ్యూమ్ చేయదు. మనం ఉండే డేటా అంతా లీనియర్ ట్రెండ్ని ఫాలో అవుతుందనే ఆ ఉద్దేశంతోనే ఇది ఈ మెథడ్ మొత్తం డిపెండ్ అయి ఉన్నది. అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. బై నెక్స్ట్ మెథడ్. ఇక్కడ ఏముంది, ఇక్కడ అన్ని డేటా పాయింట్స్ను మనము వాడడం లేదు. బెటర్ స్మూతింగ్ అనేది ఇక్కడ రాదు. నీట్ బెటర్ స్మూతింగ్ కావాలి, మనకు ఫ్లక్చుయేషన్స్ని స్మూత్ చేసేది ఏదైనా మెథడ్ కావాలి. కాబట్టి మనం నెక్స్ట్ మెథడ్కి వెళ్ళాము. ఇది ఒక మూవింగ్ యావరేజెస్ మెథడ్. మూవింగ్ యావరేజ్ అంటే ఇది ఒక యావరేజ్ సక్సెసివ్గా యావరేజెస్ కనుక్కుంటే ఇట్ ఈజ్ యావరేజ్ ఇన్ ది సక్సెసివ్ వాల్యూస్. ఇట్ స్మూతన్స్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్. మనకు గ్రాఫ్ గీసామంటే చక్కగా తెలుస్తుంది. మన మూవింగ్ యావరేజెస్కి యాక్చువల్ వాల్యూస్కి గ్రాఫ్ గీస్తే చక్కగా తెలుస్తుంది. ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై లాంగ్ టర్మ్ ట్రెండ్ క్లియర్లీ. ఇట్ ఎలిమినేట్స్ సీజనల్ అండ్ సైక్లికల్ ఎఫెక్ట్స్ పార్షియల్లీ. యూజెస్ మోర్ డేటా కంపేర్డ్ టు సెమీ యావరేజ్ మెథడ్. సెమీ యావరేజ్లో మనము 2 గ్రూపులుగా చేసుకుంటాము. ఇక్కడ ప్రతి 3 కానీ లేదా ప్రతి 4 కానీ తీసుకునే టర్మ్ను బట్టి ఆ మూవింగ్ యావరేజెస్ టర్మ్ను బట్టి మనకు వస్తుంది. ఇట్ రీప్లేసెస్ యాక్చువల్ డేటా విత్ యావరేజెస్ టు మూవింగ్ రిమూవ్ ఇర్రెగ్యులర్ మూమెంట్స్ అనమాట. యావరేజెస్లో రెగ్యులర్ మూమెంట్స్ ఉంటే ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేసేదానికి మూవింగ్ యావరేజెస్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ ఏమంటే యావరేజ్ ది సక్సెసివ్ పీరియడ్, స్మూత్ అండ్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్. ఇక్కడ మనకు 3 పీరియడ్ కానీ లేదా 5 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్, 7 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్, 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్, 3 వాల్యూస్ కలిపామంటే 3 ఇయర్లీ అనమాట. కంప్యూట్ మూవింగ్ యావరేజెస్, ప్లాట్ ట్రెండ్ వాల్యూస్. ఇక్కడ కీ ఫీచర్స్ ఎలిమినేట్ సైక్లికల్ సీజనల్ ఎఫెక్ట్స్ పార్షియల్లీ. ఈవెన్ పీరియడ్ అయినప్పుడు మనము సెంటరింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఆడ్ పీరియడ్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ y1 ప్లస్ y2 ప్లస్ y3 ఇవి యాడ్ చేస్తాము, డివైడెడ్ బై 3 వేసుకుంటాము. ఆ వచ్చిన యావరేజ్ని 2కి నేరుగా వీటికి సెంటర్గా ఉండేదానికి వేసుకుంటాం. అలాగే ఈ 1 వదిలేసి మళ్ళీ 2, 3, 4 యాడ్ చేస్తాం. 3కి నేరుగా ఈ y2 ప్లస్ y3 ప్లస్ y4. అలాగే చివరి వాల్యూకి 5కి y3 ప్లస్ y4 ప్లస్ y6 ఇక్కడ y6 ఉందనుకొని వేసుకుంటే ఇలా వస్తుంది. ఇది నో సెంటరింగ్ రిక్వైర్డ్ మూవింగ్ యావరేజ్ ప్లేస్డ్ ఎట్ మిడిల్ ఇయర్, సింపుల్ అండ్ డైరెక్ట్ మెథడ్ ఇది. ఇక్కడ 4 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే 4 సంవత్సరాలు యాడ్ చేసుకుంటాము. 2 4 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ వచ్చిన తర్వాత ఆ 4 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్కి మళ్ళీ యావరేజ్ కనుక్కొని అది 2 పాయింట్ మూవింగ్ యావరేజ్ అని చెప్పి చేస్తాము. ఇక్కడ సెంటరింగ్ అనేది అవసరం అవుతుంది. నో మిడిల్ ఇయర్ అనేది మనకి ఇక్కడ ఐడెంటిఫై కాదు కాబట్టి ఎక్కడ తీసుకోవాలా మిడిల్ ఇయర్ అనేది ఈవెన్ అయినప్పుడు. టేక్ యావరేజ్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ మూవింగ్ యావరేజెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ y1 y2 y3 y4 వరకు ఒకటి తీసుకున్నాము. ఆ తర్వాత y2 y3 y4 y5 వరకు ఒకటి తీసుకున్నాము. ఆ వచ్చిన దాన్ని ఈ 3కి నేరుగా మనము వేసుకోవచ్చు అనమాట. అలాగా ఈ మూవింగ్ యావరేజెస్ అనేది ఈవెన్ పీరియడ్ అయినప్పుడు ఇట్ గివ్స్ సెంటర్డ్ మూవింగ్ యావరేజెస్ టు అలైన్ ట్రెండ్ విత్ టైం. ఇక్కడ మనం 3, 4, 5 ఏదైనా తీసుకోవచ్చు. మనము ఫైండ్ టోటల్ వాల్యూస్ ఆఫ్ ది పీరియడ్, డివైడ్ టోటల్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్, మూవ్ 1 స్టెప్ ఫార్వర్డ్ టు రిపీట్ ఫర్ ఈవెన్ పీరియడ్ పర్ఫార్మ్ సెంటరింగ్. ఇక్కడ మనకి ఇక్కడ చాయిస్ ఆఫ్ పీరియడ్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ డేటా. మనం ఎంత తీసుకోవాలనేది నేచర్ ఆఫ్ డేటాని బట్టి మనకు డిసైడ్ అవుతుంది. ఇక్కడ మనకు మెరిట్స్ ఏమంటే స్మూత్ ట్రెండ్, యూజెస్ మోర్ డేటా, రిడ్యూసెస్ ఫ్లక్చుయేషన్స్, యూజ్ఫుల్ ఫర్ సీజనల్ అనాలసిస్. దీనికి కూడా డిమెరిట్స్ ఉన్నాయి. లాస్ ఆఫ్ డేటా అట్ ఎండ్ పాయింట్స్. మనకు స్టార్టింగ్ పాయింట్లో ఎండ్ పాయింట్లో మనకు వాటికి మూవింగ్ యావరేజెస్ రావు. నో ట్రెండ్ ఈక్వేషన్ ఏం రాదు ఇక్కడ. కెనాట్ ఫోర్కాస్ట్ అక్యురేట్లీ. చాయిస్ ఆఫ్ పీరియడ్ ఈజ్ సబ్జెక్టివ్. మనం ఎంత టర్మ్ ఎన్ని ఏళ్ళకి కూడాలి, 3 పీరియడా, 4 ఇయర్లీనా, 5 ఇయర్లీనా అనేది మనకు ఎవరెవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది. దీనిలో నుంచి ఫోర్కాస్టింగ్ అనేది రాదు. ఇక్కడ వై నెక్స్ట్ మెథడ్. ఇప్పటికే ఆల్రెడీ 2 మెథడ్లు అయిపోయినాయి. ఇది 3వ మెథడ్లో ఉన్నాం. మళ్ళీ ఇంకొక మెథడ్కి ఎందుకు వెళ్ళాలి? నీడ్ మ్యాథమెటికల్ మోడల్ అండ్ నీడ్ ఫోర్కాస్టింగ్ కెపాసిటీ. దానికోసం అని చెప్పేసి ఈ లీస్ట్ స్క్వేర్ మెథడ్స్కి వెళ్ళాము. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి, దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మనకు ఇక్కడ ప్రొవైడ్స్ బెటర్ ఫిట్టింగ్ ట్రెండ్ లైన్ బేస్డ్ ఆన్ మినిమమ్ ఆఫ్ ఎర్రర్స్ మినిమం అయిపోతాయి. ఇక్కడ మనము ఆ ఎస్టిమేషన్లో ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ అండ్
ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఇలాగా క్యాలిక్యులేట్ చేస్తాము. మనం స్ట్రెయిట్ లైన్ ట్రెండ్కి y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అని తీసుకున్నప్పుడు దాని యొక్క ఎర్రర్ ఈ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ ఏ ప్లస్ బిటీ అవుతుంది. టీ అనేది టైంగా ఇక్కడ తీసుకుంటే దీన్ని మనము ఈ ఎర్రర్ని స్క్వేర్ చేసి వాటన్నిటిని యాడ్ చేసి దీన్ని మనము విత్ రెస్పెక్ట్ టు ఏ ఒకసారి విత్ రెస్పెక్ట్ టు బి ఒకసారి మనము దీన్ని పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకు ఈ ఏ వాల్యూకి బి వాల్యూకి ఎస్టిమేట్స్ వస్తాయి ఇక్కడ. అందుకనే దీన్ని మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అంటారు అనమాట. ఇక్కడ మనము ఈ స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్కి సమ్మేషన్ y ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి సమ్మేషన్ టీ అంటాము. టైం టీ తీసుకుంటే మామూలుగా ఇక్కడ సమ్మేషన్ వై టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సమ్మేషన్ టీ ప్లస్ బి ఇంటూ సమ్మేషన్ టీ స్క్వేర్. దీన్ని నార్మల్ ఈక్వేషన్స్ అంటారు. ఒకసారి నార్మల్ ఈక్వేషన్స్ గురించి కూడా మీకు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సాల్వ్ దీస్ ఈక్వేషన్స్ టు ఫైండ్ ఏ అనేది ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బిఎక్స్లో ఏ అనేది ఇంటర్సెప్ట్, బి అనేది స్లోపు, ఏ అనేది యావరేజ్ వాల్యూ, బి అనేది రేట్ ఆఫ్ చేంజ్ని మనకి ఇస్తుంది. కాబట్టి బెస్ట్ ఫిట్టింగ్ ట్రెండ్ లైన్ మినిమైజెస్ ఎర్రర్స్ వైసి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఎక్స్ అనేది ఎక్స్ టీగా మనం కన్వర్ట్ చేసుకుంటాము. నార్మల్ ఈక్వేషన్స్ ఎక్సెల్లో అయితే ఇలాగా రాసుకుంటాము. మనము ఈ డీవియేషన్ తీసుకున్నప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏదో ఒక మిడిల్ వాల్యూ తీసుకొని డివైడెడ్ బై ది కరస్పాండింగ్ మనం ఇంటర్వల్తో చేస్తే అది టీ అనేది వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు కానీ మనము సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చేయగలిగినామంటే ఏ డైరెక్ట్గా సమ్మేషన్ వై బై ఎన్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ వై బై సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అనేది క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వెరీ ఇంపార్టెంట్ ఫర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకు అదే ఇందాక చూసాం కదా, డైరెక్ట్గా ఇట్లాంటివి మనం ప్రాబ్లమ్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ వై బై ఎన్ అని, బి ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ వైటీ బై సమ్మేషన్ టీ స్క్వేర్ అని చేసే క్యాలిక్యులేషన్స్ చూద్దాం. ఇట్ సింప్లిఫైస్ క్యాలిక్యులేషన్స్ డీవియేషన్ తీసుకుంటే వెరీ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామ్స్. ఇది స్ట్రైట్ లైన్ ట్రెండ్, ఇట్ రిప్రజెంట్ లీనియర్ ట్రెండ్. టీ అనేది టైం వేరియబుల్స్, బి ఇండికేట్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇప్పుడు బి కానీ పెరిగింది అనుకోండి ఇంక్రీజింగ్ ట్రెండ్ ఉన్నట్టుగా అర్థం. బి అనేది స్లోప్ పెరిగిందంటే ఇంక్రీజింగ్ ట్రెండ్, స్లోపు లెస్ దాన్ 0 అయితే డిక్రీజింగ్ ట్రెండ్ అనమాట. స్లోప్ గ్రేటర్ దాన్ 0 అయితే ఇంక్రీజింగ్ ట్రెండ్, స్లోప్ లెస్ దాన్ 0 అయితే డిక్రీజింగ్ ట్రెండ్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది పెరాబాలిక్ ట్రెండ్ ఒకవేళ వస్తే రావచ్చేమో అని దీనికి చేశాను. ఇది కర్వీ లీనియర్ అనమాట. ఒక స్టేజ్ వరకు పెరిగి తర్వాత తగ్గే ఏదైనా అటువంటి డేటా ఉంటే దాన్ని కర్వీ లీనియరు. దానికి క్యాప్చర్స్ యాక్సిలరేషన్ ఆర్ డి డి డిసలరేషన్ సూటబుల్ ఫర్ నాన్ లీనియర్ డేటా. నాన్ లీనియర్ డేటా వచ్చినప్పుడు డేటాలో లీనియారిటీ లోపించినప్పుడు మనకు ఇది అవుతుంది. ఇక్కడ ఏ అనేది ఇంటర్సెప్ట్, బి అనేది లీనియర్ ఎఫెక్ట్, సి అనేది కర్వేచర్ అవుతుంది అనమాట. ఆ సి వలన కర్వేచర్ వచ్చేస్తుంది. ఏబి వరకే ఉంటే లీనియర్ వరకే ఉంటుంది అనమాట. మనం వీటిని నార్మల్ ఈక్వేషన్స్ ఒక్కోసారి ఎగ్జామినేషన్లో ఏమైనా అడగచ్చేమో చూసుకోండి. దీస్ ఆర్ ది నార్మల్ ఈక్వేషన్స్ టు ఫైండ్ ది కాన్స్టెంట్స్ ఏ బిసి ఫర్ ఫిట్టింగ్ ది పెరాబోలిక్ ట్రెండ్ అనమాట. ఇక్కడ వీటిని మొత్తం 3 నార్మల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా మనం ఏబీసీ వాల్యూస్ కనుక్కుంటాము. జనరల్గా ప్రాక్టికల్గా మనం ఏం చేస్తామంటే మనము ఈ సమ్మేషన్ టీ అనేది 0.8గా చేసుకుంటే ఇక్కడ సమ్మేషన్ టీ 0 అవుతుంది, సమ్మేషన్ టీ క్యూబ్ కూడా 0 అయిపోతుంది. మనము 2 ఈక్వేషన్స్ 2 నార్మల్ ఈక్వేషన్స్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ బి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనము అటువంటి ప్రాబ్లమ్స్ ఏమో ఒకవేళ అడిగితే మీకు కష్టం అవుతుంది. పెరాబోలిక్ ట్రెండ్ అయితే ఇంతవరకు అడగలేదు, స్ట్రైట్ లైన్ ట్రెండ్ అడుగున్నాడు. ఇక్కడ మనము మిగతా అన్ని మెథడ్స్కి ఫ్లో అనేది చూద్దాము. గ్రాఫికల్, సింపుల్ బట్ సబ్జెక్టివ్, సెమీ యావరేజెస్, యూజెస్ లిమిటెడ్ డేటా, మూవింగ్ యావరేజెస్, స్మూత్ అండ్ ది డేటా, లీస్ట్ స్క్వేర్స్ మ్యాథమెటికల్ ఫర్ ఫోర్కాస్టింగ్ ఉపయోగపడతాయి. ఈచ్ మెథడ్ ఇన్ రిమూవ్స్ లిమిటేషన్ ఆఫ్ ప్రీవియస్ వన్ అనమాట. కాబట్టి ఈ లీస్ట్ స్క్వేర్స్కి యూజెస్ ఏమంటే ఇట్ యూజెస్ ఆల్ అబ్జర్వేషన్స్, ప్రొవైడ్స్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. మనం ఏదైనా ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ యూజ్ చేసి ఫోర్కాస్టింగ్ చేసుకోవచ్చు. సూటబుల్ ఫర్ ఫోర్కాస్టింగ్, అబ్జెక్టివ్ మెథడ్, నో బయాస్ ఉంటుంది. ఎవరు చేసినా కూడా అది ఒకే రకమైన ఏబి వాల్యూస్ వస్తాయి. మోస్ట్ అక్యురేట్ అమాంగ్ ఆల్ ది మెథడ్స్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్. ఫైనల్ మెథడ్ ఇన్ ది మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్ అనమాట. కాబట్టి మోస్ట్ అక్యురేట్, యూజ్ ఆల్ డేటా పాయింట్స్, ప్రొవైడ్స్ ఈక్వేషన్ యూస్ఫుల్ ఫర్ ఫోర్కాస్టింగ్. లిమిటేషన్స్ ఏమంటే లెంగ్తీ క్యాలిక్యులేషన్స్. ఒకవేళ పెరాబోలిక్ వచ్చిందంటే లెంగ్తీ. మనము డీవియేషన్ తీసుకోకపోతే కూడా ఇయర్స్ అనేటివి 4 డిజిట్స్గా ఉంటాయి, కనుక్కునేది కష్టం. రిక్వైర్ స్కిల్, అజ్యూమ్స్ స్పెసిఫిక్ ట్రెండ్ ఫామ్. కన్క్లూషను బెస్ట్ మెథడ్ ఇన్ ప్రాక్టీస్. కాబట్టి మనము ఇది ఫ్రీ హ్యాండ్ అయితే సబ్జెక్టివ్, సెమీ యావరేజెస్ అయితే పార్షియల్ డేటా యూస్ చేస్తుంది, మూవింగ్ యావరేజెస్ అయితే స్మూతనింగ్, లీస్ట్ స్క్వేర్స్ అనేది బెస్ట్ ఫిట్. ఈచ్ మెథడ్ రిమూవ్స్ ప్రీవియస్ ఎలిమినేషన్. ఫైనల్ గోల్ ఈజ్ అక్యురసీ ప్లస్ ఫోర్కాస్టింగ్. అది మనకు మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ద్వారా వస్తుంది. మనం ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్
క్వశ్చన్స్ 2 ఏఎస్ఓ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాము. విచ్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ ట్రెండ్ ఈజ్ కన్సిడర్డ్ మోస్ట్ అక్యురేట్ అండ్ సూటబుల్ ఫర్ ఫోర్కాస్టింగ్? మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4, least squares method provides best fitting trend line. It minimizes errors. It uses all observations. It gives mathematical equations y is equal to a plus b any bt. Highly useful for forecasting future values. Most accurate and scientific method for measuring trend. ఇక్కడ ఇక్కడ బేస్డ్ ఈ గ్రాఫికల్ మెథడ్ అనేది బేస్డ్ ఆన్ పర్సనల్ జడ్జిమెంట్, నో మ్యాథమెటికల్ బేసిస్ ఉండదు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ట్రెండ్స్ వస్తాయి. ఇక్కడ యూజెస్ సెమీ యావరేజెస్ అయితే యూజెస్ ఓన్లీ 2 యావరేజెస్, ఇగ్నోర్స్ మెనీ డేటా పాయింట్స్, నాట్ వెరీ అక్యురేట్. ఇదైతే స్మూతనింగ్కి ఉపయోగపడుతుంది. నో ట్రెండ్ ఈక్వేషన్, నాట్ సూటబుల్ ఫర్ ఫోర్కాస్టింగ్. కాబట్టి ఇక్కడ ఏఎస్ఓ ట్రెక్ ఏమి, ఫైనల్ మెథడ్ ఆఫ్ లాజిక్ ఏమి, గ్రాఫికల్, సెమీ యావరేజ్, మూవింగ్ యావరేజ్, లాస్ట్లో లీస్ట్ స్క్వేర్స్ అనేది బెస్ట్ మెథడ్. ఇంకొక క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ మూవింగ్ యావరేజ్ మెథడ్? ఇట్ ప్రొవైడ్స్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫర్ ట్రెండ్. కాదు. ఇట్ ఎలిమినేట్స్ ఫ్లక్చుయేషన్స్ కంప్లీట్లీ. చూద్దాం. ఇక్కడ ఇది ఇస్మోథన్స్ అనే వర్డ్ వచ్చిందంటే మూవింగ్ యావరేజ్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. రీప్లేసెస్ యాక్చువల్ డేటా విత్ యావరేజెస్. ఇట్ రెడ్యూసెస్ షార్ట్ టర్మ్ ఇర్రెగ్యులర్ ఫ్లక్చుయేషన్స్. హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫై లాంగ్ టర్మ్ ట్రెండ్ క్లారిటీ. పార్షియల్లీ రిమూవ్ సీజనల్ అండ్ సైక్లికల్ వేరియేషన్స్. మెయిన్ పర్పస్ ఈజ్ స్మూతనింగ్ ది డేటా. ఇక్కడ నో ఈక్వేషన్ అప్టైన్డ్. ఇక్కడ వీటికి ఇచ్చుండే ఆప్షన్స్కి ఇచ్చేసాను. మూవింగ్ యావరేజ్, స్మూత్ అండ్ ది డేటా, లీస్ట్ స్క్వేర్స్, ఈక్వేషన్ ప్లస్ ఫోర్కాస్టింగ్ అనమాట. ఇది ఏఎస్ఓ 123 క్వశ్చన్. మ్యాచ్ ది లిస్ట్ ఏ విత్ లిస్ట్ బి అన్నాడు. లిస్ట్ ఏ ఇక్కడ ఇచ్చారు, లిస్ట్ బి ఇక్కడ ఇచ్చారు. సెక్యులర్ ట్రెండ్ కొంచెం జాగ్రత్తగా చూడండి. సీజనల్ వేరియేషన్స్, సైక్లికల్ వేరియేషన్స్, ఇర్రెగ్యులర్ వేరియేషన్స్, ఇది కనిపెట్టేయచ్చు సులభంగా. ఇక్కడ సెక్యులర్ ట్రెండ్ అనేది కూడా లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ అనేది మనం కనుక్కునేయచ్చు. సీజనల్ వేరియేషన్స్, రైజింగ్ ట్రెండ్ ఆఫ్ పాపులేషన్, ఐసోలేట్ స్పెషల్ అక్యురెన్స్, ఇది వేరియేషన్స్. సీజనల్ అంటే విత్ ఇన్ ఎ ఇయర్. కాబట్టి 2కి 4 వచ్చేస్తుంది. అలాగా మనము ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటే మనము ఇక్కడ ఐసోలేటెడ్ స్పెషల్ అక్కరెన్సెస్, ఇది కూడా క్లియర్గా ఉంది. కాబట్టి చూడండి, సెక్యులర్ ట్రెండ్, రైజింగ్ ట్రెండ్ ఆఫ్ పాపులేషన్, సీజనల్ వేరియేషన్స్, వేరియేషన్స్ విత్ ఇన్ ది ఇయర్, సైక్లికల్ లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్, రెగ్యులర్ వేరియేషన్స్, ఐసోలేటెడ్ స్పెషల్ అక్కరెన్సెస్. కాబట్టి ఇది ఎక్స్ప్లెనేషన్. చూసుకోండి, ఇక్కడ ఈ మెమరీ ట్రిప్ ఏమంటే ట్రెండ్ లాంగ్ టర్మ్, సీజనల్ విత్ ఇన్ ఏ ఇయర్, సైక్లికల్ మల్టీ ఇయర్ వేవ్స్, ఇర్రెగ్యులర్ ర్యాండమ్ షాక్స్. కాబట్టి ప్రతి ఆప్షన్కి కూడా సీజనల్ లాంగ్ టర్మ్, ఇది ఇన్కరెక్ట్ అంతా కూడా నేను ఎందుకు ఇన్కరెక్ట్ అయినాయో ఇచ్చాను ఇక్కడ. అదేవిధంగా 126 చూడండి, ఇది కొంచెము మ్యాథమెటికల్గా ఉంది. ఇక్కడ మనము ది ట్రెండ్ ఆఫ్ ది యాన్యువల్ సేల్స్ ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ గివన్ బై, యాన్యువల్ సేల్స్ ఇచ్చారు, వైసీ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 3.6 ఇంటూ ఎక్స్. వెన్ కన్వర్టెడ్ టు మంత్లీ బేసిస్ ది ఈక్వేషన్ బికమ్స్, ఇక్కడ ఇచ్చారనమాట. దీనికి ఏం చేయాలంటే డివైడ్ ది ఇంటర్సెప్ట్ అండ్ స్లోప్ బై 12. ఈ ఇంటర్సెప్ట్ అనేది 30, స్లోపు 3.6. ఫస్ట్ మనము 12తో డివైడ్ చేయాలి కన్వర్షన్కి. మనం ఫస్ట్ యాన్యువల్ నుంచి మంత్లీకి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈక్వేషన్ 2.5 ప్లస్ 0.3x వస్తుంది. ఇప్పటికి కూడా ఇది స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ ఇయర్లీ. మంత్లీ చేంజ్ పర్ యూనిట్ 0.3 టు 12 అనమాట. ఇక్కడ 0.3 ఉంది కదా, దీన్ని మళ్ళీ మంత్లీకి 12 మంత్స్కి మార్చాలంటే 0.025 వేయాలి. వైసీ ఈజ్ ఈక్వల్ టు 2.5 ప్లస్ 0.025 అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు. ఇది రాంగు, డివైడెడ్ బై రాంగ్ ఫ్యాక్టర్. మనము మిస్లీడ్ చేసేదానికి రకరకాలుగా ఇది ఇచ్చున్నారు. యాక్చువల్ ఆప్షను మనకు 1 అనేది కరెక్ట్ ఆప్షను. ఇయర్ అనేది కన్వర్షన్ రూల్ ఏమంటే మంత్ని 12తో డివైడ్ చేయాలి కోఎఫిషియంట్స్ బై. దీని మీద కొంత కన్ఫ్యూషన్గా ఉండి మీకు ఇక్కడ ఇచ్చాను క్లియర్గా కన్వర్షన్ రూల్స్. మనము ఇయర్ని మంత్గా కన్వర్ట్ చేయాలంటే 12తో డివైడ్ చేయాలి ముందుగా. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత మంత్లీ డేటా కావాలంటే మళ్ళీ 12తో డివైడ్ చేస్తే తప్ప ఇయర్ మనకు 2 సార్లు ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఇయర్ మంత్ డివైడ్ కోఎఫిషియంట్ బై 12. చెక్ హౌ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ బిఫోర్ ఫైనల్ ఆన్సర్. కాబట్టి ఒకవేళ మనము ఇక్కడికే ఆపేయాలన్నా 0.3 అనే ఆప్షన్ అక్కడ లేదు. కాబట్టి 0.025 మనకు కరెక్ట్ అవుతుంది. ఇది కన్వర్షన్ టేబుల్ కూడా తీసి ఇచ్చాను మీకు. మనకు ఇయర్ నుంచి క్వార్టర్ కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, ఇయర్లో 4 క్వార్టర్లు ఉంటాయి కాబట్టి 4తో డివైడ్ చేయాలి. ఇయర్ నుంచి మంత్ కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, 12తో డివైడ్ చేయాలి. ఇయర్ నుంచి వీక్ కన్వర్ట్ చేయమన్నారండి, ఇయర్లో 52 వారాలు ఉంటాయి కాబట్టి 52తో డివైడ్ చేయాలి. అదే క్వార్టర్ని మంత్కి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, ఒక క్వార్టర్లో 3
మంత్స్ ఉంటాయి కాబట్టి 3తో డివైడ్ చేయాలి. అది అట్లా కాకుండా పెంచమన్నారనుకోండి మంత్ నుంచి ఇయర్‌కి మనం ఏని 12తో మల్టిప్లై చేయాలి. బిని కూడా 12తో ఏ అంటే ఇంటర్సెప్ట్, బి అంటే స్లోప్. కన్వర్ట్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ పీరియడ్స్, డివైడ్ వెన్ గోయింగ్ టు స్మాలర్ యూనిట్, మల్టిప్లై వెన్ గోయింగ్ టు లార్జర్ యూనిట్. అంటే స్మాలర్ యూనిట్ అంటే తగ్గడం అనమాట. ఇయర్ నుంచి మంత్కి వస్తే తగ్గుతుంది, మంత్ నుంచి ఇయర్కి పోతే పెరుగుతుంది. స్మాలర్ యూనిట్ డివైడ్, లార్జర్ యూనిట్ మల్టిప్లై. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వీళ్ళు ఇక్కడ ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇచ్చేశారు. మనకి ఇక్కడ 5 సంవత్సరాలు ఇచ్చారు, పాపులేషన్ ఇచ్చారు. ది స్లోప్ ఆఫ్ ది ట్రెండ్ లైన్ ఈజ్ అన్నాడు. స్లోప్ అంటే మనకు బి అనమాట. వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్లో బి ఏంది అని అడిగారు. దీనికి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. మనం ఆ షార్ట్ కట్స్ అనేటివి తర్వాత చూద్దాము. మనం మామూలు ట్రెడిషన్ పద్ధతిలో కనుక్కోవాలంటే మనము వీటిని ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఇయర్స్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇయర్స్ని మనము ఈ మిడిల్ ఇయర్ని జీరోగా తీసుకున్నామంటే -1 -2 +1 +2 వస్తుంది. అలా ఫస్ట్ చేసుకున్నాను. కంప్యూటర్ సమేషన్ వైటీ అనేది 21, సమేషన్ టీ స్క్వేర్ 10 వస్తుంది. బి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 2.1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి మనము మిగతావన్నీ రాంగు. బి ఈజ్ ఈక్వల్ టు సమేషన్ వైటీ బై సమేషన్ టీ స్క్వేర్ ఈజ్ 2, అప్రాక్సిమేట్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు. ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాము. మనం ఈ మెథడ్లోనే మనం ప్రాక్టికల్స్లో చేస్తుంటారు, మీరు డిగ్రీలో గుర్తు తెచ్చుకోండి. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ట్రెండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీటీ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఈ డేటా ఇచ్చాను, ఇయర్ వాల్యూస్ ఇచ్చాను, ఇది కూడా 5 వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ మనము ఇక్కడ మధ్యలో ఉండే ఇయర్ని 0 తీసుకొని పైకి -1 -2 కన్వర్ట్ చేసుకుంటాము. కన్వర్ట్ చేసుకున్న తర్వాత టీ అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది. ఇది టీ స్క్వేర్ వై ఇంటూ టీ మల్టిప్లై చేశాను. సమేషన్ వైటీ 50, సమేషన్ టీ స్క్వేర్ 10, ఇది 0 అవుతుంది. ఇది సమేషన్ వై ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ ఏ కావాలంటే సమేషన్ వై బై ఎన్ వేసుకోండి. ఎన్ 5 ఉన్నాయి కాబట్టి 60. బి కావాలంటే సమేషన్ వైటీ బై టీ స్క్వేర్ అంటే 50 బై టీ స్క్వేర్ 10 5 అనమాట. కాబట్టి ఈ రకంగా మనము మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్ బై గ్రాఫికల్ మెథడు, తర్వాత సెమీ యావరేజెస్, ఆ తర్వాత మూవింగ్ యావరేజెస్, మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ ఇండిసెస్, అక్కడికి మన 5వ యూనిట్ కూడా అయిపోతుంది. I wish you all the best. Thank you.